ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగడం లేదు. సర్వే ప్రారంభమై 33 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు కేవలం 52% మాత్రమే ఎన్యూమరేషన్ ఫారమ్స్ సేకరణతో పాటు డిజిటలైజేషన్ పూర్తయింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించకపోవడం, బూత్ లెవెల్ ఆఫీసర్లు వీధుల్లోకి రాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ గ్రౌండ్ లెవెల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా రిజల్ట్స్ మాత్రం కనిపించట్లేదు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సర్వే దాదాపు 98% పూర్తి కాగా హైదరాబాద్ లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం పలు ప్రాంతాల్లో బిఎల్ఓలు అందుబాటులో లేకపోవడంతో ఆశా అంగన్వాడీ వర్కర్లే తమ పరిచయాలతో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియటానికి మరో 7 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో 47,36,వేల మంది ఓటర్స్ ఉండగా ఇప్పటి వరకు కేవలం 24 లక్షల మంది డీటెయిల్స్ మాత్రమే డిజిటలైజేషన్ చేశారు. మిగిలిన 47% మంది ఓటర్ల వివరాలను మిగిలిన 7 రోజుల్లోనే అధికారులు ఎంతవరకు పూర్తి చేస్తారో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సర్వే పూర్తి కాగానే హైదరాబాద్ లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉపాధి ఉద్యోగాల కోసం వచ్చి స్థిరపడిన వారిలో 40% మందికి హైదరాబాద్ తో పాటు సొంత గ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారం తమ మూలాలు చూపించాల్సి ఉండడంతో మెజారిటీ ప్రజలు సొంత ఊళ్లలోనే ఓటర్గా నమోదయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న ఈ జాప్యం ఇంకా 47% మందికి డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఇవన్నీ ఎప్పటి వరకు జరుగుతాయి? ఈ గడువును పొడిగిస్తారా ఏపీ మాదిరి, లేదా ఈ గడువులోగా ముగిస్తారా అనేది చూడాలి. సో ఒకవేళ ఎస్ఐఆర్ ఫార్మ్స్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆ డీటెయిల్స్ చాలా మందికి డీటెయిల్స్ తెలియడం లేదు.